హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. యాజ్ ఆల్వేస్ వీడియో స్టార్ట్ చేసే ముందే వీడియోని లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి, ఏది చేసినా పర్లేదు. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్తో కూడా వీడియో షేర్ చేసేయండి. అవును, వీడియో చూడకముందే మొత్తం షేర్ కూడా చేసేసేయండి, మన ఛానల్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక న్యూస్ విషయానికి వచ్చేసరికి యాపిల్ ఈవెంట్ నిన్ననే జరిగింది అండ్ వాళ్ళు చాలా ప్రోడక్ట్స్ లాంచ్ చేశారు. సో ఆ ప్రోడక్ట్స్ అన్ని యూస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి యాపిల్ ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్. ఈ రెండు సేమ్ ప్రోడక్ట్సే, కాకపోతే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటుంది. 16 ప్రైస్ వచ్చేసి 80,000 రూపీస్ అండ్ 16 ప్లస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 90,000 రూపీస్. రెండు ఫోన్స్ లో A18 బయోనిక్ చిప్ యూజ్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే బాగుంటుంది, అన్ని బాగానే ఉంటాయి. కానీ లాస్ట్ ఇయర్ ఫోన్ తో ఈ ఫోన్ కంపేర్ చేస్తే పెద్ద డిఫరెన్సెస్ అయితే లేవు. కాకపోతే ఫిజికల్ గా కొత్త చేంజ్ వచ్చింది. ఒక కొత్త బటన్ తీసుకొచ్చారు యాపిల్ వాళ్ళు, కెమెరా బటన్ అది. కాకపోతే యాపిల్ వాళ్ళు యాజ్ యూజువల్ కొత్త పేర్లు పెడతారు కదా, కెమెరా కంట్రోల్ అంటున్నారు దాన్ని. సో మనం ఆ బటన్ ని క్లిక్ చేస్తే ఫోటో తీసుకోవచ్చు, లాంగ్ ప్రెస్ చేస్తే వీడియో రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ మీరు ఆల్రెడీ కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఆ బటన్ పైన స్క్రోల్ లాగా చేయొచ్చు. ఆ స్క్రోల్ చేసినప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. దాన్నే యాపిల్ పాష్ గా స్విచ్ బిట్వీన్ కెమెరా మోడ్స్ అని కూడా అంటున్నారు. ఎనివే, ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఒకటైతే ఒక న్యూ ఫీచర్, మిగతా ఫీచర్స్ అన్ని పాత ఐఫోన్ లాగానే ఉన్నాయి. ఆబ్వియస్లీ చెప్తారు డిజైన్ బాగుంటది, కలర్లు కొత్తగా వచ్చాయి, డిస్ప్లే బాగుంటది, పర్ఫార్మెన్స్ పెంచమని చెప్పి. ఇక సోదంతా రెగ్యులరే. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ 16 Pro అండ్ 16 Pro Max. ఈ రెండు ఫోన్స్ లో A18 Pro బయోనిక్ చిప్ వాడుతున్నారు. ఇంతకుముందు నార్మల్ మోడల్ కి అండ్ ప్లస్ మోడల్ కి లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇచ్చేవాళ్ళు. ఈ ఇయర్ చేంజ్ చేశారు అనుకుంటా, లేకపోతే లాస్ట్ ఇయర్ చేంజ్ చేశారు. ఎనివే, ఇప్పుడైతే 16 ప్లస్ లో A18 బయోనిక్ చెప్పిస్తున్నారు. దీంట్లో A18 Pro బయోనిక్ చెప్పిస్తున్నారు. స్పెషల్లీ గేమ్స్ ఎక్కువ ఆడుకునే వాళ్ళకి బాగా పనికొస్తుంది, నార్మల్ యూజర్స్ కి అయితే పెద్ద ఫరక్ పడదు. ఎనివే, దీంట్లో అయితే చాలా మంచి ప్రాసెసర్ ఉంది, డిస్ప్లే బాగుంది, డిస్ప్లే అప్గ్రేడ్ చేశారు, డిస్ప్లే బెటర్ గా పనిచేస్తుంది, కెమెరాస్ కూడా అప్గ్రేడ్ చేశారు. ఈసారి ఫోన్ లో 4K at 120 FPS రికార్డ్ చేయొచ్చు, అది సూపర్ ఫీచర్. ఈ ఫోన్ తో మీరు స్పేషల్ పిక్చర్స్ తీసుకోవచ్చు, అలాగే స్పేషల్ ఆడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ చాలా ఉన్నాయి. ఈసారి కూడా టైటానియం వాడుతున్నారు అండ్ డైరెక్ట్ గా టైటానియం కలర్స్ అని తీసుకొచ్చారు, కొత్త కలర్స్. అండ్ రేట్లు వచ్చేసి ప్రో మోడల్ స్టార్ట్స్ ఎట్ 1,20,000 అండ్ ప్రో మ్యాక్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,45,000. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్రోలో 128GB తో స్టార్ట్ అవుతుంది. 16 Pro 128GB 1,20,000. 16 Pro 256GB 1,30,000. ఇంకో 15,000 పెడితే మీరు డైరెక్ట్లీ ప్రో మ్యాక్స్ కి వెళ్ళిపోవచ్చు. సో ప్రో మ్యాక్స్ ఇస్ డెఫినెట్లీ వర్త్ ద ప్రైస్. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ వాచ్ సిరీస్ 10 కూడా లాంచ్ చేశారు. ఈ వాచ్ లో కూడా చాలా చేంజెస్ ఉన్నాయి. ఈ వాచ్ ఈసారి కొంచెం స్లిమ్ గా ఉంది, అలాగే డిస్ప్లే సైజ్ కూడా పెంచారు. అంటే సేమ్ ఫుట్ ప్రింట్ లో మనకి పెద్ద డిస్ప్లే ఇస్తున్నారు. సో చూడడానికి చాలా బాగుంటుంది. యాజ్ ఆల్వేస్ LTPO3 వైడ్ యాంగిల్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 2000 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ ఉంటుందట. నీళ్ళలో మునిగినప్పుడు డిఫరెంట్ వాచ్ ఫేసెస్ అట్లాంటివన్నీ కొత్త కొత్త ఇచ్చారు. రెగ్యులర్ యాపిల్ వాచ్ లో అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది, అలా కాకుండా టైటానియం ఫ్రేమ్ తో కూడా తీశారు. అల్యూమినియం ఫ్రేమ్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 47,000 రూపీస్ అండ్ టైటానియం ఫ్రేమ్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 80,000 రూపీస్. ఇది మాత్రమే కాదు, యాపిల్ వాచ్ అల్ట్రా 2 కూడా లాంచ్ చేశారు. దాంట్లో కూడా పెద్ద చేంజెస్ ఏం లేదు, కాకపోతే బ్లాక్ కలర్ వాచ్ అల్ట్రా 2 చూడడానికి చాలా బాగుంది, అట్లీస్ట్ నాకు నచ్చింది. యాజ్ యూజువల్ ఆడియో డివైసెస్ కూడా లాంచ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి AirPods 4. ఇది నార్మల్ బేసిక్ వర్జన్ ఆఫ్ AirPods. దీని ప్రైస్ వచ్చేసి 13,000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి AirPods 4 విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇది 18,000 రూపీస్. నాకు తెలిసి దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఈ ఫీచర్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి AirPods Pro 2. దీని ప్రైస్ వచ్చేసి 25,000 రూపీస్ అండ్ AirPods Max. ఇది సేమ్ పాత AirPods Max లాగానే, కాకపోతే దీంట్లో USB Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. దీని ప్రైస్ వచ్చేసి 60,000 రూపీస్. యాపిల్ వాచ్ అల్ట్రా 2 ప్రైస్ వచ్చేసి 90,000 రూపీస్. ఈ కొత్త ఐఫోన్ అనేది స్టీవ్ జాబ్స్ కనుక చూసుంటే అనుకుంటాడు, ఏం చేస్తున్నారు నా ఐఫోన్ తోనే, నేను ఆడియో జాక్ నే తీసేసా, మీరు కొత్త కొత్త బటన్లు పెడుతున్నారు. యాక్షన్ బటన్ పెట్టారు లాస్ట్ ఇయర్, ఈసారి కెమెరా బటన్ పెట్టారు, నెక్స్ట్ ఇయర్ ఇంకే బటన్ పెడతారు. కష్టపడి లైట్నింగ్ కేబుల్ పెడితే దాంట్లో USB Type-C పెట్టేశారు. యాపిల్ ని మొత్తం పైనాపిల్ చేసేస్తున్నారు. మీరే అనుకుంటున్నారు కొత్త ఐఫోన్ గురించి? ఇంతకుముందు ఒక ప్రీమియం పొజిషన్లో ఉండేది, లైక్ కొండ మీద కోతిలా. ఇప్పుడు కొండ దిగి రెగ్యులర్ ఆండ్రాయిడ్ ఫోన్ లాగా తయారవుతుంది, లైక్ మల్టిపుల్ బటన్స్, కాన్ఫిగరబుల్ బటన్స్. ఇంతకుముందు యాపిల్ ప్రోడక్ట్స్ అన్ని క్లోజ్డ్ లూప్ లో ఉండేది, నువ్వు అలా వాడకూడదు, ఇలానే వాడాలి అని చెప్పేటట్టు ఉండేది. ఈ మధ్య బాగా కస్టమైజేషన్ తీసుకొస్తున్నారు, లైక్ యాక్షన్ బటన్ కి చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు కెమెరా బటన్ కూడా తీసుకొచ్చారు. అది నార్మల్గా అవసరం లేదు, స్టీవ్ జాబ్స్ ఉంటే అవసరం లేదు, నాకు డిజైన్ ఇట్లానే ఉండాలి అనేటోడు. కాకపోతే ఈసారి కెమెరా బటన్ తీసుకొచ్చారు. సో ఏమనుకుంటున్నారు, యాపిల్ ప్రోడక్ట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి అనుకుంటున్నారా, లేకపోతే పడిపోతున్నాయి అనుకుంటున్నారా? వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. జస్ట్ ఆడియో ప్రొడక్ట్స్ అండ్ వాచ్ మాత్రమే కాదు, కొత్త హెల్త్ ఫీచర్స్ కూడా లాంచ్ చేసింది యాపిల్. ఫస్ట్ వచ్చేసి స్లీప్ యాప్నియా డిటెక్షన్. సో బేసికలీ ఈ ఫీచర్ యాపిల్ వాచ్ లో ఉంటుంది, పాత యాపిల్ వాచెస్ లో కూడా వస్తుందంట. సో మీరు పడుకున్నప్పుడు మీ బ్రీదింగ్ ని బట్టి మీకు స్లీప్ యాప్నియా అనే అలాంటిది ఒక రోగం ఉందంటే నాకు కూడా తెలియదు. సో స్లీప్ యాప్నియా ఉందని డిటెక్ట్ చేసి చెప్తుంది. యాక్చువల్ గా ఈ ఫీచర్ ని SpO2 సెన్సర్ ని యూజ్ చేసి ట్రాక్ చేస్తారు. కాకపోతే యాపిల్ కి ఈ పేటెంట్ తో ఏదో ఇష్యూ ఉంది, అంటే ఈ పేటెంట్ వేరే కంపెనీ దగ్గర ఉంది, ఆ కంపెనీకి యాపిల్ కి పడట్లేదు. సో యాపిల్ వాళ్ళు యాక్సలరోమీటర్ వేరే సెన్సర్స్ యూజ్ చేసి ట్రాక్ చేస్తారంట. ఎంత బాగా పనిచేస్తుందో ఇప్పుడైతే మనకు తెలీదు, ఫ్యూచర్లో చూద్దాం. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి హియరింగ్ హెల్త్ ఎక్స్పీరియన్స్.
ఒకవేళ మీ దగ్గర ఎయిర్పాడ్స్ ప్రో 2 ఉన్నట్టయితే అవి మీరు పెట్టుకున్నప్పుడు ఏదైనా గట్టి శబ్దాలు మీ చుట్టుపక్కల ఉంటే అది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేసి ఆ శబ్దాల సౌండ్ ని తగ్గించేస్తుంది. సో దీని ద్వారా మీ ఇయర్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మీకు ఏదైనా హియరింగ్ డిసబిలిటీ ఉంటే కూడా చుట్టుపక్కల ఉన్న సౌండ్స్ ని ఎన్లార్జ్ కూడా చేస్తుంది అంట. సో ఈ రెండు కొత్త హెల్త్ ఫీచర్స్ ని కూడా తీసుకొచ్చింది. లాస్ట్ టైం WWDC లో iOS 18 గురించి, iPad OS 18 గురించి చాలా చెప్పారు కదా, యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పి. ఫైనలీ కొన్ని ఫీచర్స్ కొత్త లేటెస్ట్ ఐఫోన్స్ లో వచ్చేస్తున్నాయి. అందులో కూడా మరీ సూపర్బ్ అని చెప్పుకునేటివి ఏం లేవు. అందులో కీ ఫీచర్స్ వచ్చేసి రైటింగ్ టూల్స్ మనకి ఉంది కదా, ఆల్రెడీ సామ్సంగ్ వాళ్ళు తీసుకొచ్చారు. మీరు ఏదైనా రాసి దాన్ని పొలైట్గా రాయి, ఫన్నీగా రాయి అని చెప్తే మనం రాసిన టెక్స్ట్ ని రీఫార్మేట్ చేస్తుంది. ఆ టూల్ బాగా పనికొస్తుంది. వాళ్ళ ఫోటోస్ ఆల్బమ్ లో ఆబ్జెక్ట్ ఎరేజర్ లాంటి ఫీచర్ తీసుకొచ్చారు. వాయిస్ నోట్స్ లో కూడా కొత్త ఫీచర్స్ తీసుకొచ్చారు. అదైతే చాలా బాగుంది. లైక్ మీరు పాట పాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ప్లే చేస్తుంది. తర్వాత మీరు మ్యూజిక్ తీసేసి జస్ట్ వోకల్స్ కూడా వినొచ్చు. ఇదంతా ప్రాసెసింగ్ మీ ఫోన్ లోనే జరుగుతుంది. సో ఇలాంటి ఫీచర్స్ చాలా వచ్చాయి. నెక్స్ట్ ప్రయారిటీ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అలాగే మీ మెయిల్స్ ని కూడా సమ్మరైజ్ చేస్తుంది. ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ డైరెక్ట్లీ iOS 18.1 వర్జన్ లోనే వచ్చేస్తున్నాయి. 18.1 వర్జన్ సెప్టెంబర్ 16th రిలీజ్ చేస్తున్నారు. ఈ ఫోన్స్ అన్ని కూడా సెప్టెంబర్ 20th నుంచి మీరు కొనుక్కోవచ్చు. ఓకే, ఒక సైడ్ యూఎస్ లో యాపిల్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తా ఉంటే, ఇంకో సైడ్ చైనాలో హువావే వాళ్ళు ఒక అమేజింగ్ ఫోన్ లాంచ్ చేశారు. మీరు ఫోల్డబుల్ ఫోన్స్ వినే ఉంటారు, చూసే ఉంటారు. ఈసారి హువావే వాళ్ళు ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసింది ఏకంగా. సో ఫోన్ చూడడానికి ఇలా ఉంటుంది. మీరు ఫోన్ ని అన్ఫోల్డ్ చేయక ముందు దాన్ని ఒక 6.4 inch ఫోన్ లాగా వాడుకోవచ్చు. కంప్లీట్ గా అన్ఫోల్డ్ చేస్తే 10 inch డిస్ప్లే వస్తుంది మీకు. లిటరలీ ఒక 10 inch టాబ్లెట్ ని జేబులో పెట్టుకొని తిరగచ్చు. ఫోన్ కూడా చూడడానికి చాలా స్లీక్ గా ఉంది. అండ్ దీంట్లో యూజ్ చేసేది ఫ్లెక్సిబుల్ OLED డిస్ప్లే. సో మీడియా కన్సంప్షన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి $2,800 స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. అది ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 2,36,000 రూపీస్. మీరు ఈ బడ్జెట్ తో మీరు ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కోవచ్చు, బైక్స్ కొనుక్కోవచ్చు, 2 iPhone Pro Maxలు కొనుక్కోవచ్చు, 2 iPhone Proలు కొనుక్కోవచ్చు. సో ఇలా చాలా కొనుక్కోవచ్చు. సో ఫోన్ అయితే చూడడానికి చాలా అమేజింగ్ గా ఉంది. మీరు ఈ ఫోన్ గురించి ఏమనుకుంటున్నారు వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి. ఒకవైపు యాపిల్ ఐఫోన్స్ లాంచ్ చేస్తుంది, హువావే వాళ్ళు రెవల్యూషనరీ ఫోన్స్ లాంచ్ చేస్తుంది. ఇండియాలో జియో వాళ్ళు కూడా ఒక కొత్త జియో ఫోన్ ప్రైమా 2 అనే ఫోన్ ని లాంచ్ చేశారు. సో ప్రపంచం మొత్తం 2 బిగ్ షాట్స్ ని చూస్తా అంటే ఇండియాలో జియో వాళ్ళు కూడా ఒక ఫోన్ ని లాంచ్ చేశారు. చూడడానికి వినడానికి చాలా ఫనీగా ఉంది. ఎవరిని కించపరచట్లేదు, కాకపోతే జస్ట్ చెప్తున్నా. అట్లీస్ట్ వీళ్ళు ఒక స్మార్ట్ ఫోన్, ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ లాంచ్ చేసిన అది ఒకటి ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఒక బడ్జెట్ ఫోన్ లాంచ్ చేశారు. సో ఫోన్ చూడడానికి ఇలా ఉంటుంది. దీంట్లో మనకి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. లైక్ యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. దీంట్లో బై ద వే క్వాల్కామ్ ప్రాసెసర్ వాడుతున్నారట. ఏ ప్రాసెసర్ వాడుతున్నారో తెలీదు. క్వాల్కామ్ ప్రాసెసర్ కాయ్ OS అంట. జియో టీవీ ఉంది, జియో సినిమా, జియో సావన్ కూడా ఉంది. ఆడియో జాక్ కూడా ఉంటుంది, మీకు కెమెరా కూడా ఉంటుంది. మీరు కావాలనుకుంటే QR కోడ్ స్కాన్ చేసి UPI ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. సో బేసికలీ ఒక మినీ స్మార్ట్ ఫోన్ లాగానే, కాకపోతే ఫీచర్ ఫోన్ అంతే. ఓన్లీ 4G ఉంటుంది దీంట్లో. అండ్ దీని ప్రైస్ వచ్చేసి $2,800 రూపీస్. ఇంట్రెస్ట్ నాలెడ్జ్ చెక్ చేసుకోవచ్చు. మీరు యాపిల్ విజన్ ప్రోలో జెస్చర్స్ చూస్తుంటారు. అండ్ యాపిల్ వాచ్లో కూడా జెస్చర్స్ వచ్చాయి. లైక్ మీరు ఇలా టచ్ చేసి ఇలా రొటేట్ చేసినప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అలాంటి కొన్ని జెస్చర్స్ ఉన్నాయి. సో మీరు ఇలాంటి జెస్చర్స్ వాడుకోవాలనుకున్నట్టయితే మీకు ఈ ప్రోడక్ట్ పనికి రావచ్చు. ఈ ప్రోడక్ట్ పేరు వచ్చేసి ముద్రా లింక్. ఇది రీసెంట్లీ లాంచ్ చేశారు. ఈ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ముద్రా బ్యాండ్ అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేశారు. కాకపోతే అది ఓన్లీ iOS డివైసెస్ తో మాత్రమే పనిచేస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే ఇది లిటరలీ iOS, ఆండ్రాయిడ్, విండోస్, macOS అన్నిటితో పనిచేస్తుంది. ఈ బ్యాండ్ మీరు చేతికి పెట్టుకొని మీ విండోస్తో కానీ లేకపోతే మీ ఫోన్తో కానీ కాన్ఫిగర్ చేశాక మీరు డిఫరెంట్ జెస్చర్స్ పర్ఫామ్ చేసిన ప్రతిసారి మీ ఫోన్లో కానీ మీ పీసీలో కానీ డిఫరెంట్ యాక్షన్స్ పర్ఫామ్ అవుతాయి. లైక్ చేతి ఇలా అన్నప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవ్వచ్చు, లేకపోతే ఇలా అన్నప్పుడు కెమెరాలు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వచ్చు. సో ఇలాంటి జెస్చర్స్ అన్ని మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రోడక్ట్ని తప్పకుండా టెస్ట్ చేసుకోండి. మీ జీమెయిల్ ఫుల్ అయిపోయిందా? మీ గూగుల్ ఫొటోస్లో స్పేస్ లేదా? సో మనలాంటి వాళ్ళ కోసం గూగుల్ వాళ్ళు ఇండియాలో కొత్త 1 మెంబర్షిప్ లైట్ అనే ప్లాన్ని తీసుకొచ్చారు. ఇంతకుముందు వాళ్ళ బేసిక్ ప్లానే $130 నుంచి స్టార్ట్ అయ్యేది. దాంట్లో మనకి 100 GB ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ కొత్త లైట్ ప్లాన్ $59 స్టార్ట్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి 30 GB స్టోరేజ్ వస్తుంది. అంటే రఫ్లీ మనకి 2 ప్లేట్లు ఇడ్లీ రేట్ కి మనకి 30 GB స్టోరేజ్ వస్తున్నాడు నెలకి. సో అందరికి 15 GB ఇస్తారు. ఇది వేసుకుంటే 30 GB, మొత్తం 45 GB వస్తుంది. ఇంట్రెస్ట్ కావాలనుకుంటే ఫ్రీ ట్రయల్ కూడా చేయొచ్చు. ఈ 2 ఇడ్లీల కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కింద నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా డిస్లైక్ చేయండి. అలాగే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొద్దు అనుకున్నా కూడా వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. మాకు బాగా పనికి వస్తుంది. మీకు ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇస్తాం. విత్ దట్ సెడ్, సీ యూ నెక్స్ట్ టైం. బాగా వచ్చిందా? ఇది కూడా పెట్టాలి బ్లాక్. బాగా వచ్చిందా?